కార్తిక్ ఘట్టం లేని ఫస్ట్ టైం ఒక సినిమా చెప్పడమే చాలా కొత్తగా ఉంటుంది. సూర్యుడు అంటే సూర్యునికి హీరోకు పడదంట, రాత్రిపూట బయటికి వెళ్ళాడంట, అంటే డేలో బయటికి రాడు, రాత్రిపూటే బయటికి వస్తాడు అనగానే ఒక తెలియకుండా జిప్ అంటుంది, అరే ఏదో మంచిగా ఉంది అని. అలాంటి సినిమా చాలా అందంగా బాగా చేసి రొటీన్ సినిమాల్లా కాకుండా కొత్తగా ప్రజెంట్ చేసిన దర్శకుడికి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఒక కెమెరామెన్గా రెండు మూడు సినిమాలు తీసిన కెమెరామెన్ ఒక హీరోని నమ్మి సినిమా తీసినందుకు నిజంగా ప్రొడ్యూసర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, నేను ప్రతిసారి నిఖిల్ అన్న సినిమాలు చూసినప్పుడల్లా అన్నా నువ్వు వేరు అందరు వేరు అని చెప్తూ ఉంటాను నేను నిఖిల్ అన్నకు ప్రతిసారి. అన్న అసలు అది బేసిక్లీ ఏమవుతుందంటే, ఒక ఫోన్ చేసి అరగంట రివ్యూ ఇస్తాడండి. ఆ సినిమా బాగుంటే అరగంట రివ్యూ ఇస్తాడు, సినిమా బాగాలేకున్నా కానీ అరగంట రివ్యూ ఇస్తాడు. సో ఆ హాఫ్ నేను చెప్పాను, అందుకే రివ్యూ ఛానల్ పెట్టుకో నువ్వు మంచిగా లేదు. అంటే జనరల్గా తమిళ సినిమాలు, ఇంగ్లీష్, హిందీ సినిమాలు చూసినప్పుడల్లా చాలా డిఫరెంట్గా ఫీల్ అవుతాం. అట్లా ఇప్పుడున్న యంగ్ జనరేషన్ హీరోస్లందరిలో నిఖిల్ భయ్య వేరు. ఆయన జోనర్ కానీ, ఆయన ఎన్నుకున్న దర్శకులు కానీ, ప్రొడ్యూసర్లు కానీ చాలా డిఫరెంట్గా వెళ్తాడు. అలాంటి సినిమానే ఈ సూర్య వర్సెస్ సూర్య, చాలా డిఫరెంట్ సినిమా. ఇలాంటి సినిమాలో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి సినిమాలో నాకు ఒక మంచి కుల్ఫీ రమేష్ అనే ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. ఈ సినిమాలో నేను దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు జనాలు. నాకు చిన్న డౌట్ ఉండేది, నేను రాకపోతే జనాలు చూడరా అని. బట్ ఆ ఒక తెలియని ధీమా నాకు మంచి వేషం ఇచ్చినందుకు, ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవినందుకు నిఖిల్ భాయ్ మీరు అసలు డౌటే తినద్దు, మీరు వేరు అంటే నా ఉద్దేశం మీ సినిమాలు వేరు తెలుగులో అని. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. కార్తికేయ సినిమా నేను కెమెరా చేశానండి ఆ సినిమాకి. ఆ సినిమా నాకు ఛాన్స్ ఇచ్చిన చందుబాయికి ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ అండి, బికాజ్ ఆ సినిమా లేకపోతే నాకు ఈ సినిమా లేదు. సో అలాగే తను ఈ సినిమాకి డైలాగ్స్ కూడా రాశారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దాట్. మోర్ ఎవర్ ఆ సినిమా చేస్తున్నప్పుడు నేను ఈ కథ చెప్పానండి. సో కథ చెప్తే సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అన్ని పక్కన పెట్టేసే క్వాలిటీ సినిమా ఉంటే చాలు. నాకు ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు కూడా వెరీ థ్యాంక్ఫుల్. ఈ సినిమాలో నేను చాలా సీనియర్ ఆర్టిస్ట్ వర్క్ చేశానండి. బర్నీ గారు, తనికల్ బర్నీ గారు, మధుబాల, షాజీ శెట్టి గారు, రావు రమేష్ గారు, నెంబర్ ఆఫ్ సీనియర్ ఆర్టిస్ట్, రమేష్ అన్న. సో ఇట్ వాస్ మై ప్రివిలేజ్ షూటింగ్ ఆల్ ఆఫ్ దెమ్. యావత్ తెలుగు ప్రేక్షకులందరికీ మా యొక్క సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈరోజు దాదాపుగా 11 రోజుల్లో 11 కోట్ల రూపాయల కలెక్షన్, అంటే అది కేవలం ఆదివారం వరకే. మరి 11 డేస్లో 11 crores కలెక్షన్ అనేది ది గ్రాస్ కలెక్షన్. మరి మా యొక్క నిఖిల్ గారి కెరీర్లో మొట్టమొదటిసారిగా సుమారుగా 628 సెంటర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యి దాదాపుగా ఇంత ఘన విజయాన్ని సాధించినందుకు మరి దీనికి కారకులైనటువంటి ప్రేక్షక సోదరులు, మరియు అదేవిధంగా ఈ యొక్క సినిమాను ఈ యొక్క సక్సెస్లో భాగం పంచుకొని మరి మీకు మేము తోడుగా ఉంటామని చెప్పేసి విచ్చేసి సహకరించినటువంటి డిస్ట్రిబ్యూటర్లందరికీ పేరు పేరున ప్రత్యేకంగా సురక్ష ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎందుకంటే ఎంత మంచి సినిమా తీసినప్పటికీ ఈరోజు రిలీజ్ చేయడం అనేది ఎంత కష్టమో మనందరికీ తెలుసు. మరి అలాంటి సమయంలో డిస్ట్రిబ్యూటర్లు తప్పకుండా మంచి థియేటర్లు ఇచ్చి ఈ సినిమా ఆడే విధంగా వారు సహకరించారు. మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఓవర్సీస్లో ఫస్ట్ టైం ఈ యొక్క సినిమా 168 సెంటర్లో ఆడడం జరుగుతుంది. అంటే ఇంకా కూడా ఈ వారం కూడా దాదాపుగా ఓవర్సీస్లో 75 సెంటర్లు ఈరోజు కూడా ఆడుతూ ఉంది. మరి సుమారుగా 2వ వారం వచ్చేసరికి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే సెకండ్ వీక్ వస్తే సుమారుగా మరి సినిమాలు ఫస్ట్ వీక్ కంటే ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు యావత్ తెలుగు ప్రేక్షకులు ఈరోజు 200 సెంటర్లో ఈరోజు సూర్య వర్సెస్ సూర్య ఆడుతుందని చెప్పేసి మీ అందరితో మనవి చేస్తాను. మరి అదేవిధంగా ఈరోజు ఇంకా సినిమా యూనిట్ సంబంధించినటువంటి విషయాలు గతంలో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. మరి
మా యొక్క డైరెక్టర్ అయినటువంటి కార్తిక్ ఘట్టంనేని ఏ విధంగా అయితే సినిమా కథ చెప్పడం జరిగిందో దానికి 100 రెట్లు ఎక్కువగా సినిమా తీసి తెర మీద చూపించడం, స్క్రీన్ మీద చూపించడం జరిగింది. మరి టోటల్ ఎంటైర్ టీమ్ మా యొక్క ఈ యొక్క సినిమాకు పెద్ద అసెట్గా నిలిచినటువంటి బర్ని గారు, అంటే వారి యొక్క ఏజ్ని మర్చిపోయి ఈ యొక్క సినిమా తను వర్క్ చేయడము, మరి సమయం ఎక్కువైనప్పటికీ రాత్రిపూట అయినప్పటికీ కూడా మొదట్లో చేయనన్న తర్వాత ఈ యొక్క కథ విన్న తర్వాత ఆ యొక్క క్యారెక్టర్ విన్న తర్వాత మరి వారిని ఒప్పించి మా యొక్క డైరెక్టరు వారితో చేయించుకోవడము. అదేవిధంగా ఈ సినిమాలో మధుబాల గారు అంటే దాదాపుగా తను నేషనల్ ఆర్టిస్ట్ అయినప్పటికీ మరి ఈ యొక్క సినిమాలో క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ యొక్క సినిమాకి పూర్తిగా ఒక పెద్ద అసెట్గా నిలవడము, తను కూడా తన పాత్రకి పూర్తిగా న్యాయం చేయడము. అదేవిధంగా మా యొక్క రమేష్ అన్న అంటే మరి సినిమాలో ఐస్ క్రీమ్లు చూపెడుతూ బీర్ బాటిల్ అందించినటువంటి మా రమేష్ అన్నకు కూడా ప్రత్యేకంగా మా యొక్క బ్యానర్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా రావు రమేష్ గారు, షాయి షిండే గారు, మా యొక్క సత్య ఇక్కడ లేరు, మరి వారికి కూడా అదేవిధంగా వైవా హర్ష గారు, అంటే వీరి అన్ని క్యారెక్టర్స్ దాదాపు ఇప్పుడు వస్తాడు తను, ఎందుకంటే తనకి మొదటి షీల్డ్ ఇది కాబట్టి తప్పకుండా అక్కడ సినిమా షూటింగ్ ఎగ్గొట్టైనా కూడా వీడికి వస్తానని చెప్పడం జరిగింది, వస్తారు. మరి ఎంటైర్ టీమ్, ఇంకా మా యొక్క మ్యూజిక్ డైరెక్టర్, ఈరోజు ప్లాటినం డిస్ ఫంక్షన్ అంటే మా సత్య మహావీర్దే ఉంటుంది. ఎందుకంటే ప్లాటినం డిస్ ఫంక్షన్ అనేది ఈ రోజుల్లో ఇప్పుడున్నటువంటి సందర్భంలో, గతంలో సినిమా అంటే ఆడియో రిలీజ్ అయిన ఒక వారం 15 రోజులకి ఎన్ని సీడీలు అమ్ముడుపోయినాయో లెక్క పెట్టుకొని ప్లాటినం డిస్ ఫంక్షన్ చేసేవారు. ఈరోజు డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత ప్లాటినం డిస్ ఫంక్షన్ అని తగ్గాయి. అయినప్పటికీ తాను అందించినటువంటి టేస్ట్కు మరి ఆడియన్స్కి రీచ్ కావడం జరిగింది కాబట్టి ప్లాటినం డిస్ ఫంక్షన్ ఆదిత్య వారి ప్రోత్సాహంతో, వారి యొక్క ప్రోద్బలంతో, వారి యొక్క సహకారంతో, ఆదిత్య మ్యూజిక్ వారి సహకారంతో ఈరోజు ప్లాటినం డిస్ ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారికి మొదటి సినిమా అయినప్పటికీ ఇంత మంచి పాటల్ని, ఇంత మంచి ట్యూన్స్ని ఇవ్వడం నిజంగా వారికి కూడా చాలాసార్లు కోపమైనప్పటికీ అవన్నీ మాఫీ చేస్తూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ప్రొడ్యూసర్లు అంటే 2 రకాలు, ఒకరు ప్రొడ్యూసరు, ఇంకొకరు గుడ్ ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ అంటే సినిమా తీయటం వరకే సక్సెస్ఫుల్గా తీయగలిగితే ఆయన ప్రొడ్యూసరు. తీసిన సినిమాని సక్సెస్ఫుల్గా గ్రాండ్గా రిలీజ్ చేసి, రిలీజ్ అయిన తర్వాత కూడా దాని ప్రమోషన్తో ముందుకు తీసుకెళ్ళగలిగిన ప్రొడ్యూసర్సు గుడ్ ప్రొడ్యూసర్స్గా నిలబడతారు. అయితే ఈరోజు మన శివకుమార్ గారు ప్రొడ్యూసర్, గుడ్ ప్రొడ్యూసర్ని దాటి ఎదిగి ఒక సక్సెస్ఫుల్ సినిమా ఇచ్చి సక్సెస్ఫుల్ సినిమా ప్రొడ్యూసర్గా మన ముందు నిలబడ్డాడు. అందుకు సోదరుడు శివకుమార్ గారిని అభినందిస్తూ, సినిమా విషయానికి వస్తే మ్యూజిక్ చాలా బాగుంది. సినిమాకి ఎంతవరకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వాలి, సినిమా మూడ్ ఎక్కడ చెడిపోకుండా మూడ్ ఎన్హాన్స్ అయ్యే విధంగా అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. అట్లాగే సినిమాకి సంబంధించిన నేపథ్య సంగీతం కానీ, అట్లాగే పాటలు కూడా సినిమాకి సూట్ అయ్యే విధంగా, సినిమా మూడ్ను, కంటెంట్ని డిస్టర్బ్ చేయకుండా కూడా పాటలు ఉన్నాయి మ్యూజిక్ సంబంధించి. అది అట్లాగే డైరెక్టర్ గురించి మాట్లాడాలి, ఎందుకంటే చాలా సింపుల్ పాయింట్ ఇది. ఒక కుర్రాడు వెలుగులోకి వెళ్తే వెలుగును చూడలేడు కాబట్టి తన జీవితం అంతా చీకట్లోనే గడపాలి. తన ప్రేమైన, విషాదమైన, ఆనందమైన, సుఖమైన, దుఃఖమైన, ఏ విధమైన రసానుభూతులు కూడా అతను చీకట్లోనే గడపాలి. అట్లాంటి ఒక సున్నితమైన పాయింట్ తీసుకొని అద్భుతంగా తీశాడు సినిమా. నేను సినిమా చూశాను,
సినిమా చూసినంతసేపు చాలామందికి నవలలు చదివే అలవాటు ఉంటే ఖచ్చితంగా ఒక మంచి నవల చదువుతున్నాం అన్నంత అనుభూతి కలుగుతుంది. చాలా అద్భుతంగా తీశాడు, చిన్న పాయింట్ తీసుకొని. అట్లాగే మాటలు కూడా చాలా సందర్భోచితంగా ఉన్నాయి. సో కార్తికేయ టీంలో నుంచి వీళ్ళంతా వచ్చారు కాబట్టి డైరెక్టర్ తన నెక్స్ట్ సినిమాగా తన కొలీగ్స్కి, తన మిత్రులకి మాటలు రాసి సహకరించడం నిజంగా కూడా ఒక టీమ్ స్పిరిట్ని, టీం వర్క్ని, ఒక మంచి సినిమా ఇవ్వాలి ప్రేక్షకులకు అనే ఒక మంచి సంకల్పాన్ని మనం అభినందించాలి. అట్లాగే వీళ్ళందరినీ ఏరి కోరుకొని ఒక టీమప్ చేసుకొని నిఖిల్ ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ పాయింట్ అయినా సరే దీంట్లో కమర్షియల్ హంగులు ఎన్ని ఉన్నాయి, ఎంత ఉంది అనేది కూడా ఆలోచించకుండా ఒక సున్నితమైన పాయింట్ తీసుకొని కొత్తగా ఉంటుంది, వినూత్నంగా ఉంటుంది, ఒక మంచి కాన్సెప్ట్తో సినిమాలు ఇవ్వాలి ప్రేక్షకులు అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ సినిమా టీంని తను టీమప్ చేసుకొని ముందుకు రావటం, దానికి శివయ్య సహకరించటం, ఒక మంచి సినిమాగా మంచి ప్రేక్షకుల కోసం, మన కోసం మంచి సినిమాగా మన ముందుకు సూర్య వచ్చి మంచి కలెక్షన్లతో, మంచి అభినందనలతో సక్సెస్ఫుల్గా ఇప్పటికీ రన్ అవ్వటం నిజంగా అభినందిస్తున్నాను. నేను వాడిని చూడాల్సిందే.